Praise the Lord. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నోవహు కుమారులకు చాలామంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు వాళ్లకు కూడా చాలామంది పిల్లలు పుట్టారు. కొద్దికాలానికే భూమ్మీద చాలామంది ప్రజలు తయారయ్యారు. ఆ ప్రజల్లో ఒకడు, నోవహు మునిమనవడైన నిమ్రోదు అనే పేరు గల వ్యక్తి. అతను జంతువులను అలాగే మనుష్యులను వేటాడే చెడ్డ వ్యక్తి. అంతేకాక ఇతరులపై పరిపాలన చేయడానికి అతను తనను తాను రాజుగా చేసుకున్నాడు. దేవుడు నిమ్రోదును ఇష్టపడలేదు. ఆ కాలంలో ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారు. నిమ్రోదు ప్రజలపై పరిపాలన చేసేందుకు వీలుగా వాళ్లందరినీ ఒక్కచోటే ఉంచాలని అనుకున్నాడు. అందుకు అతనేమి చేశాడో మీకు తెలుసా? ఒక పట్టణాన్ని కట్టి అందులో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించమని ప్రజలకు చెప్పాడు. వాళ్ళు ఇటుకలు తయారు చేయడాన్ని మీరు చూడవచ్చు. యెహోవా దేవుడు ఆ నిర్మాణ పనిని ఇష్టపడలేదు. ప్రజలు చెదరపోయి భూమ్మీద అన్ని ప్రాంతాలల్లో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. కాని ప్రజలు, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, దానిలో ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని అనుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి కాదుగాని తమను తామే ఘననపరుచుకోవాలని ఆశించారు. కాబట్టి ప్రజలు ఆ గోపురం నిర్మించడాన్ని దేవుడు ఆపేశాడు. ఆయనెలా ఆపేశాడో తెలుసా? ఒకే భాషకు బదులు ప్రజలు అకస్మాత్తుగా వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశాడు. గోపురాన్ని కట్టేవారు ఇక ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్లు పట్నం బాబెలు లేక బబులోను అని పిలవబడింది. ఆ పేరుకు తారుమారు అని అర్థం. అప్పుడు ప్రజలు బాబెలు నుండి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడే ప్రజల గుంపులు గుంపులుగా భూమ్మీద ఇతర ప్రాంతాలలో నివసించడానికి బయలుదేరి వెళ్లారు.